నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక్కడ మీ ఎదురుగా 5 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు కావాలి అంటే ఒక్కొక్క వ్యక్తి కోసము ఒక్క నెంబర్‌ని చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరో ఒకరి కోసము ఒక్క నెంబర్‌ని చూస్ చేసుకోవచ్చు. ఈ రీడింగ్‌లో మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటున్నారు? వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? మీరు వారి పేరును తలుచుకుంటూ, పరమేశ్వరుని తలుచుకుంటూ మీరు వారి పేరుతో ఒక్క నంబర్‌ని చూస్ చేసుకోండి. ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. మీరు కావాలి అనుకుంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా కూడా ఈ రీడింగ్‌ని మీరు చూడవచ్చు. ఇక్కడ మీ ఎదురుగా అయితే 5 నంబర్స్ ఉన్నాయి. మీరు కావాలి అంటే ఒక నంబర్‌ని చూస్ చేసుకోండి. లేదంటే ఒకరికన్నా ఎక్కువ మంది కోసం మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క నంబర్ మీద ఒక్కొక్క వ్యక్తిని ఉంచి మీరు నంబర్స్‌ని చూస్ చేసుకోవచ్చు. మీరు ఏ వ్యక్తి కోసం ఏ నంబర్‌ని కోరుకున్నారు అనే విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీకోసం వారికి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? మీరు కావాలి అనుకుంటే మీరు ఏ నంబర్‌నైతే కోరుకున్నారో ఆ నంబర్ రీడింగ్‌ని మాత్రమే మీరు చూడవచ్చు. లేదు అనుకుంటే అన్ని నంబర్స్‌ని కూడా మీరు చూడవచ్చు. ముందుగా మనము 1వ నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారు మీకోసం ఏమనుకుంటున్నారో అని ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీరు చాలా మంచివారు. కానీ మీ జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అని, కానీ మీకు విశ్వాసం ఉంది. ఎన్ని కష్టాలొచ్చినా కూడా ఖచ్చితంగా సఫలతను సాధిస్తాను అని మీరు అనుకుంటూ ఉన్నారు అని, మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని, మీ మనసులో ఏముంది అదే బయట పెడతారు అని, మీ మనసులో ఏదైతే విషయాలు నడుస్తూ ఉన్నాయో వాటినే బయటకు చెప్తూ ఉంటారని, ఎదుట వాళ్ళని సంతోష పెట్టడం కోసము తీయని కబుర్లైతే మీరేమీ చెప్పరు అని, మోసం చేసేవారంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు అని, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని, మీరు ఎవరైనా చేయడానికి భయపడే పనులను కూడా మీరు చేయడానికి, ఆ పని కష్టం అనుకున్న పనులనే మీరు చేయడానికి వాటినే చూస్ చేసుకుంటూ ఉంటారు అని, మీ చుట్టుపక్కల ఎటువంటి వారు కూడా ఉండవచ్చు. మీరు వారికి ఎంతో మంచి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వారు మాత్రము మీకు మంచి జరగాలి అని అస్సలు కోరుకోరు. అయినా కూడా మీరు వారితో స్నేహాన్ని చేస్తున్నారని వారు అనుకుంటున్నారు. మీరు చాలా క్లియర్ మైండ్ ఉన్న వ్యక్తులు అని, చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని, ఈ విషయాలన్నీ కూడా మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. మీకు కొంచెం కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులు మీరని, మీతో మాట్లాడాలి అంటేనే వారు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏం మాట్లాడితే మీకు కోపం వస్తుందా అని. మీలాంటి వ్యక్తి వారి జీవితంలో ఉండాలి అని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తులు అని, మీకోసం ఈ విషయాలన్నీ కూడా వారు ఆలోచిస్తూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు రెండో నెంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. రెండవ నెంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారేం ఆలోచిస్తున్నారు? మీరు చాలా జ్ఞానం ఉన్న వ్యక్తులని వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తులు అని, మీ జ్ఞానాన్ని అందరికీ పంచుతారని, మీ దగ్గర ప్రతి విషయం యొక్క తాళం చెవి కూడా మీ చేతులలోనే ఉంది అని, ఎవరు ఏ సమస్యతో మీ దగ్గరకు వచ్చినా కూడా ఆ సమస్యకు సమాధానం మీ దగ్గర ఉంటుందని, మంచిగా సలహాలను ఇవ్వగలరు అని, ప్రతి ఒక్కరి సలహాలను కూడా మీరు వింటారు అని, వారి కష్టాలను వింటారు అని, మీకు జనాల యొక్క సమస్యలు వినడం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు జనాల యొక్క సమస్యలను విని వారికి సమాధానాలను చెప్పడం కోసం ఆలోచిస్తూ ఉంటారు అని, సమాజ సేవకులు అంటారు కదా, ఆ విధంగా వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. సమాజ సేవ చేయడము, ఎవరికి అవసరం ఉందో అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము, మిమ్మల్ని ఎవరైనా సలహాలు అడగకపోయినా కూడా వారికి సలహాలు చెప్పాలి అని మీరు అనుకుంటారు. ఎందుకంటే మీకు తెలుసు మీ దగ్గర అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఉంది అని. ఈ పనులన్నీ చేయడము మీకు చాలా సంతోషంగా ఉంటుందని వారు అనుకుంటున్నారు. మీరు ఒక టీచర్ అయి ఉండొచ్చు, ప్రొఫెసర్ అయి ఉండొచ్చు,
మరి ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా కూడా జనాలకు మీరు మంచి విషయాలను చెప్తూ ఉంటారు. పిల్లలని చదివించడం మీకు చాలా ఇష్టమని, మీలో కొంచెం బద్ధకం కూడా ఉంటుంది అని, అది మాత్రము వారికి నచ్చడం లేదు. ఒకే చోట కూర్చొని గంటల గంటల సమయాన్ని అక్కడే గడిపేస్తూ ఉంటారని వారికనిపిస్తూ ఉంటుంది. మీరు కూర్చుంటే నలుగురు, ఐదుగురు వ్యక్తులు మీ ఎదురుగుండా కూర్చోవాలని, వారు చెప్పే మాటలను వింటూ ఉండాలి అని ఇక్కడ పాజిటివ్, నెగెటివ్ 2 కూడా ఉన్నాయి. ఈ విధంగా వారు మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు అందంగా రెడీ అయ్యి అందరి ముందు కనిపించాలి అని మీరెప్పుడూ కూడా అనుకోరు. మీకు ఏ బట్టలైతే కంఫర్ట్‌గా ఉంటాయో వాటినే మీరు ధరిస్తూ ఉంటారు అని, ఇప్పుడు ట్రెండ్ ఏమిటి? ఇప్పుడు ట్రెండింగ్ డ్రెసెస్ ఏమిటి? అని ఏమి కూడా మీరు ఆలోచించరు. మీకు ఈ డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే వాటిని వేసుకోవడానికి మీరు ఇష్టపడతారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మూడో నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. ఆ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? ఏ దృష్టితో వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు? వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? వీడియోని లైక్ చేయండి. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారు మీ గురించి ఏ విధంగా అయితే ఊహించుకున్నారో, ఆలోచించుకున్నారో మీరు 100% కూడా అలానే ఉన్నారు అని ఒక్కొక్కరు కోరుకుంటూ ఉంటారు కదా! నా ఫ్రెండ్స్ ఇలా ఉండాలి, లేదా నా పార్ట్నర్ ఇలా ఉండాలి అని. వారు ఎలా అయితే కోరుకున్నారో మీరు సేమ్ అలానే ఉన్నారు అని, వారి లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అని కోరుకున్నప్పుడు మీరు అలానే ఉన్నారు అని, మీలో ఎటువంటి లోటు లేదు అని, మీలో వారు చాలా సంతోషాలను చూస్తున్నారు. మీతో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారు చాలా సంతోషంగా ఉంటారు అని, మీరు జనాలకు చాలా విలువలను ఇస్తారని, మీరు వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడతారని, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ వాతావరణం అంతా కూడా సంతోషాలే సంతోషాలు ఉంటాయని, మీ డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ తరంలో ఈ డ్రెస్సెస్ అంటే మీకు చాలా ఇష్టమని, ఎప్పుడూ సంతోషంగా ఉండడం అంటే ఇంకా ఇష్టమని, జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వేటిని కూడా మీరు పైకి కనపడనివ్వరు అని, ఏదైతే సంతోషకరమైన విషయాలున్నాయో వాటిని మాత్రమే పైకి చూపిస్తూ ఉంటారు అని, మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో వారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. మీకోసమైతే వారు ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మూడో నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీకోసం చాలా పాజిటివ్‌గా ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు నాలుగో నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటారని, మీరు ఏదైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో, ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీరు ఒంటరిగానే చేయడానికి ఇష్టపడతారని, ఎవ్వరి సలహాలను తీసుకోవడానికి మీరు ఇష్టపడరు అని, మీ మనసులోని విషయాలను మనసులోనే దాచుకుంటారని, మీరు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు అని, కానీ మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా సరి అయిన విధంగానే ఆలోచిస్తారని, మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా సరి అయినవిగానే ఉంటాయి అని, మీకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని, కోపం వలన రిలేషన్స్‌ని కట్ చేసుకుంటూ ఉంటారని, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారనుకుంటూ ఉన్నారు. వారనుకుంటున్నారు మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోరు అని, ఆ విధంగా వారు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వరు అని కూడా వారనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఎంత గట్టి సంబంధమైనా కూడా ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు మూవ్ ఆన్ అయితే బావుండు అని అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వారు గుర్తు రావడం ప్రారంభమవుతుంది. ఆ విధంగా వారికి మీరు గుర్తొస్తూ ఉంటారు అని వారనుకుంటూ ఉన్నారు. రిలేషన్‌ని కట్ చేసుకున్నట్లయితే మీరు తర్వాత చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది అని, ఈ సమయంలో మీరు ఏకాంతంగా ఉన్నారు అని, మీరు ఏదైతే వెతుకుతూ ఉన్నారో అది మీలో మీరే వెతుక్కుంటూ ఉన్నారు అని వారనుకుంటూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఐదో నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు వీడియోని లైక్ చేయండి. రీడింగ్ కనెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మిమ్మల్ని మీరు చాలా జ్ఞానవంతులు అని అనుకుంటున్నారు. మీరు చాలా సఫలతను సాధించిన వ్యక్తులు అని, మీరు ఏం చేసినా కూడా అందులో తప్పకుండా సఫలతను సాధిస్తారు అని, మీకు ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయని, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు తోడుగా ఉన్నారని, మీ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయని, మీరు ఎలాంటి వారు అంటే
మీ మైండ్‌లో ఎన్ని విషయాలున్నా కూడా వాటిని ఎవ్వరితోనూ కూడా షేర్ చేసుకోరు. మీకు జ్ఞానము అన్నది చాలా ఎక్కువగా ఉంది. ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుట వాళ్ళు ఏవైతే ఆలోచనలతో మాట్లాడుతున్నారో అవన్నీ కూడా మీరు ముందే తెలుసుకోగలుగుతారని మిమ్మల్ని చాలా పాజిటివ్ ఇంకా పవర్‌ఫుల్ ఎనర్జీస్‌తో వారు చూస్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మీరు చాలా జ్ఞానవంతులు. మంచిగా పాటలు పాడుతూ ఉండవచ్చు. మీ దగ్గర ఏదో టాలెంట్‌లో మీ దగ్గర చాలా టాలెంట్‌లనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోవడం వల్ల రావు. అవన్నీ కూడా మీకు గాడ్ గిఫ్ట్ లాగా వచ్చాయని ఆ విధంగా వారు మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన విరాట్ మంత్ర ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే కామెంట్ బాక్స్‌లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.